जानन्ति यन्नैव पितामहाद्याः परं पदं नैव वयं च नान्ये त्वं तत्पदं वृद्धिविनाशहीनं रक्षस्व चास्मान् भगवन् प्रसीद. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫాల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తున్నామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతున్నాం. గోవిందుడి యొక్క ఆరాధనం మనందరికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి కార్యం. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా గోవిందుణ్ణి మనం సదాసర్వదా రక్షించమని వేడుకుంటూ ఉండాలి, శరణాగతి చేస్తూ ఉండాలి. మనమేదో అన్నీ చేయగలమని చెప్పి మన జీవితంలో మనమే కథానాయకులమని చెప్పి ముందుకు సాగితే ఆ అహంభావం ఎక్కడో ఒక దగ్గర మనల్ని లేవలేనటువంటి ఒకానొక గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రతిరోజు ఆ రోజు మన జీవితంలో జరిగేటువంటి విశేషాలకు కారణభూతుడు ఎవడు అంటే శ్రీమన్నారాయణుడే. అదే మనం కోరుదాం. జానంతి యన్నైవ పితామహాద్యాః, సదా సర్వదా మాకు నీవే రక్షకుడువు అని చెప్పి జానంతి ఎవరు? పితామహాదులందరూ కూడా, బ్రహ్మాదులు, మహర్షులు, మా తాత ముత్తాతలు అందరూ కూడా నీవే మాకు జగద్రక్షకుడవు, లోకరక్షకుడవు, జీవన రక్షకుడవు అని వారందరూ కూడా తెలుసుకున్నారయ్యా. జానంతి యన్నైవ పితామహాద్యాః పరం పదం నైవ వయం చ నాన్యే. కానీ మేమే తెలుసుకోలేకపోతున్నాం ఈ కలియుగంలో, సంసార సాగరంలో గోవింద నీ ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని. ఏదైతే వేదమాత చెప్పిందో, ఏదైతే మహర్షులు మాకు అనుగ్రహించారో, ఏదైతే మా తాత ముత్తాతలు కూడా నీ యొక్క గొప్పదైనటువంటి కైంకర్యాన్ని ఆచరించి వారందరూ కూడా మమ్మల్ని ఇంత దూరం తీసుకుని వచ్చి మా వంశాలను నిలబెట్టారో, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని పరంపరగా కోల్పోయినటువంటి మేము ఈ రోజున నీ యొక్క తత్వాన్ని అవగతం చేసుకోలేకపోతున్నాం గోవింద. ఎందుకంటే ఈ కలియుగం ఎవరి హస్తములో చూసినా ఒకప్పుడు రామాయణ భారత భాగవతాదులు ఉండేవి. ఈ రోజున ఎవరి హస్తములో చూసినా కూడా దూరవాణి అంటే మొబైల్ ఫోన్ కనపడుతుంది. ఇంతకుముందు ఎవరి నోట విన్నా, వారు ఏం చేస్తున్నా ఏదో ఒక కృష్ణ రామ అంటూ ఒక గోవిందుడి యొక్క నామము వారి యొక్క కంఠధ్వని నుండి ఎప్పుడు బయటకు వచ్చేది. కానీ ఈ రోజున చిత్ర విచిత్రమైనటువంటి పదాలు వచ్చేస్తూ ఉన్నాయి గోవింద. మరి ఎలాగా మేమందరం ఈ సంసార సాగరంలో పరిపూర్ణంగా నీ తత్వాన్ని మరిచిపోయాం ఈ కలియుగంలో? అందుకే అంటున్నారు, పరం పదం నైవ వయం చ నాన్యే త్వం తత్పదం వృద్ధి వినాశహీనం రక్షస్వ చాస్మాన్ భగవన్ ప్రసీద. అప్పటికీ ఇప్పటికీ వృద్ధి వినాశహీనుడువుగా, అప్పటికి నువ్వేదో చాలా విశాలంగా నీ తత్వం బాగునింది కనుక వాళ్ళు తెలుసుకున్నారు, ఇప్పుడేదో నీ తత్వం తగ్గిపోయింది కనుక మాకు అర్థం కావట్లేదనడానికి ఏం లేదు. నువ్వు ఎప్పుడూ ఒకేలాగా ఉన్నావు. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా లోకమంతా దాగి ఉన్నావు. కానీ మేము మాత్రం అజ్ఞానులం అయిపోయాం కనుక వృద్ధి వినాశహీనుడమైనటువంటి నీవు మా యొక్క బుద్ధిలో కలుగుతున్నటువంటి ఈ వృద్ధి వినాశనములను పోగొట్టు.
మా బుద్ధిని కూడా సమంగా ఉండేలాగా చెయ్యి. ధర్మ మార్గంలో వృద్ధిని ఉంచు. కావాలంటే ఈ హీనత్వాన్ని మా యొక్క బుద్ధిలో పోగొట్టు గోవింద. అందుకే అంటూ ఉన్నాం, తం తత్పదం వృద్ధి వినాశహీనం రక్షస్వచాస్మాన్ భగవన్ ప్రసీద. అలా మా జ్ఞానములో వృద్ధిని కలిగించు, హీనత్వాన్ని పోగొట్టి మమ్మల్ని అందరినీ కూడా రక్షించు గోవిందా అని మనం అందరం కూడా కోరుకునే ప్రయత్నం చేయాలి. వేదాంతంలో బుద్ధి అంటే జ్ఞానమునకు కూడా ఒక లక్షణం చెప్తారు. జ్ఞానము ఎలాంటిది అంటే స్వయం ప్రకాశం. అది దానిని తెలుసుకోవడానికి వేరొక పదార్థం యొక్క ఆవశ్యకత లేదు. అది స్వయంగానే తెలపబడుతుంది, తెలుస్తుంది, అంతే. అటువంటి జ్ఞానం నీలో, నాలో, మనందరిలో ఉంది. కానీ ఆ జ్ఞానము ఈ సంసార అజ్ఞానం అనేటువంటి ఒకానొక తెరతో కప్పబడి ఉంది. ఆ కప్పబడి ఉండడం వల్ల దాని యొక్క ప్రకాశం బయటికి రావడం లేదు. మీరే చూడండి, ఒక అద్భుతమైనటువంటి వెలుగునిచ్చేటువంటి ఒక మణి మీ చేతిలో ఉంటే, ఆ మణిని ఏమీ లేదు, అలా పెడితే చాలు చాలా కాంతులు దాని నుండి వస్తూ ఉంటాయి అనుకుందాం. ఆ మణి యొక్క కాంతి బయటికి రాకుండా ఒక నల్లటి వస్త్రాన్ని దాని మీద కప్పామనుకోండి, ఏమవుతుంది? దాని యొక్క కాంతి సరిగా బయటికి రాదు. అప్పటికీ ఆ నల్లటి వస్త్రము లోపల ఏదో కాంతి కలిగినటువంటి ఒక ద్రవ్యం ఉందని మాత్రం అస్తిత్వం తెలుస్తుంది. కానీ దాని పరిపూర్ణమైనటువంటి కాంతి బయటికి ఎలాగైతే రావడం లేదో, లోపల మన జ్ఞానము కూడా అలానే ఉంది. అది స్వయం ప్రకాశ ద్రవ్యమే జ్ఞానము. కానీ అజ్ఞానము, సంసార, మాయ అనేటువంటి నల్లని వస్త్రంతో కప్పబడి ఉంది. ఆ వస్త్రాన్ని ఛేదనం చేస్తే మనందరికీ కూడా గొప్పదైన ధర్మభూత జ్ఞాన యొక్క ప్రకాశం కలుగుతుంది. అలా ప్రకాశాన్ని కలిగించమని ఆ గోవిందుని మనం అందరం కూడా మనసారా కోరుకునే ప్రయత్నం చేస్తూ, ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మార్చి 8వ తేదీ, ఫాల్గుణ మాస కృష్ణపక్ష పంచమి తిథి. పంచమి తిథికి అధిదేవత నాగదేవతలు. ఈ రోజున నాగదేవతారాధనం చక్కనైనటువంటి వంశాభివృద్ధిని, వంశరక్షణను మనకు కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రానికి అధిదేవుడు వాయుదేవుడు. వారి యొక్క ఆరాధనంతో పాటుగా స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి నారసింహ ప్రభువు యొక్క ఆరాధనం ఈరోజు మనకు గొప్పదైనటువంటి రక్షణను ఈ గృహస్థాశ్రమ జీవితంలో కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారము ఆదివారం. ఈ ఆదివారం రోజున ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆరాధనం, దానితో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ఆయురారోగ్యములను మనకు కలగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట
గంభీరాలకే మరుదు తలపలోకమాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. శ్రీ ప్రతివాది వెంకట మన్నన్ స్వామి వారు ఎంతో భక్తి ప్రపత్తులతో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంగా ఒక అద్భుతమైనటువంటి సుప్రభాత స్తోత్రాన్ని రచించి ఉన్నారు. అందులో ముఖ్యంగా శ్రీ స్వామి పుష్కరణికాప్లవ నిర్మలాంగా శ్రేయోర్థినో హరవిరించి సనందనాద్యా ద్వారే వసంతి అని చెప్పిన రీతిగా వరవేత్ర హతోత్తమాంగా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అన్నారు. స్వామి పుష్కరణి యొక్క వైభవాన్ని సాక్షాత్తు భగవంతుడే వామన పురాణంలో శంఖజునితో అంటున్నాడు. ఈ పుష్కరణి సామాన్యమైనది కాదు, అసామాన్యమైనది, పరమ పవిత్రమైనది. అలాగే గంగా మొదలగు సకల తీర్థములతో సమానమైనది. అదే ప్రకారంగా ఇది గొప్పది. అదే అన్నింటినీ కూడా సకల పాపాల్ని కూడా పోగొట్టేటువంటి దివ్య పుష్కరిణి అని భగవద్వచనం. అటువంటి పుష్కరిణిలో ప్రజలు భక్తులు మనం మాత్రం అక్కడ పవిత్ర స్నానం చేయటం లేదు, బ్రహ్మాది దేవతలందరూ కూడా చేస్తున్నారు. అందువల్ల చెప్తున్నారు శ్రేయోర్థిన, శ్రేయస్సుని పొందాలి, మంచి ఆ కళ్యాణం కలగాలనేటప్పుడు ఉద్దేశ్యంతో హర విరించి సనందనాద్య, హరుడు శివుడు, విరించి బ్రహ్మదేవుడు, సనందనాదులు వీళ్ళందరూ కూడా స్వామి పుష్కరునిలో పవిత్ర స్నానాన్ని చేసి వాళ్ళు ఎక్కడికి వచ్చి ఉన్నారంటే, దీనివల్ల ఏం తెలుస్తుందంటే భగవదాలయానికి వెళ్ళినప్పుడు శుచిగా స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని సంప్రదాయబద్ధంగా వెళ్ళాలి. ఏదో పాశ్చాత్య దేశ వస్త్రధారణ మనకు పనికిరా. అందువల్ల అహంకారం వస్తుంది. మన యొక్క భారతీయ సంస్కృతికి ఏదైతే విశేషంగా ఆ వస్త్రధారణ ఉన్నదో ఆ వస్త్రధారణ చేసి భగవదాలయానికి వెళితే మనకు తెలియకుండానే పవిత్ర భావన వస్తుంది. అంచేత వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. హరవిరించి సనందనాద్యాహ అన్న బ్రహ్మదేవుడు ఏం చేశాడు? అతడు వేలాది కాలం విష్ణువుని ఆరాధించి ముల్లోకాల్ని సృష్టించేటువంటి అధికారాన్ని పొందాడు. ఇలా భగవదారాధనం అనేది మనకు సమస్తమైనటువంటి ప్రయోజనాన్ని కలుగజేస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం మనకు ఉండాలి. ఇది బ్రహ్మదేవుడు ఆ ప్రకారంగా శ్రీమన్నారాయణుని ఆరాధించాడు. ఎన్నో వేల సంవత్సరాలు ఆరాధించి ఆ సృష్టి కార్యాన్ని తనకు దక్కించుకున్నాడు. అలాగే హరుడు, రుద్రుడు, శంకరుడు ఇతడు కూడా ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని విశేషంగా ఆరాధించాడు. అందువల్ల ఏమైనది? లయకార్యం ఏదైతే ఉందో ఆ లయకార్య సామర్థ్యాన్ని తనకు దక్కించుకున్నాడు.
హరవిరించి సనందనాద్యా, సనందనాదులు ఎల్లప్పుడూ కూడా భగవంతుణ్ణే స్మరిస్తూ కీర్తిస్తూ భజిస్తూ ధ్యానిస్తూ తదేకంగా ఉండేటువంటి మహనీయులు వాళ్ళందరూ కూడా. మనం కూడా అలాగే ఉండాలి. అటువంటి వాళ్ళే భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనబోటి వాళ్ళు ఆరాధించాలా వద్దా? ఒక్కసారి మనం అన్నింటినీ కూడా పెద్దలేం చేశారు, దాన్ని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అందువల్ల భగవంతుడే చెప్తాడు. ఎలా చెప్తాడు? పెద్దవాళ్ళు చేసినటువంటి విషయాన్ని మనం చేస్తున్నాం, అదే మనకు ప్రమాణం అన్నారు. ఆ ప్రమాణాన్ని మనం విశేషంగా స్వీకరించి భగవంతుణ్ణి ఆరాధిస్తే, ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తే తప్పక శ్రీ వెంకటేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడు. వీళ్ళందరూ ఏం చేశారు? ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగా అన్నారు. బ్రహ్మాది దేవతలందరూ కూడా అక్కడ వచ్చి నిలిచి ఉన్నారు. నిలిచిన తర్వాత వరవేత్ర హత ఉత్తమాంగా అన్నారు. అక్కడ ఒక ఉత్తమమైనటువంటి బెత్తం ఉంటుంది. ఆ బెత్తం ద్వారా వాళ్ళ యొక్క శిరస్సులు కొట్టబడ్డాయి. అందువల్ల ఏమైందంటే ఉత్తమాంగం అంటే శిరస్సు. వరవేత్ర హత ఉత్తమాంగా అంటే వరవేత్రం చేత హత కొట్టబడినటువంటి ఆ శిరస్సును కలవారు అంటే భగవంతుడికి ఏ ప్రకారంగా, ఆ భగవంతుణ్ణి సేవించే సందర్భంలో ఏ ప్రకారంగా ఉండాలంటే ఈ శిరస్సు అనేది ఒక్కసారి ఆ భగవద్ అర్పితం చేయాలి. ఒకవేళ అచ్చట ఉన్నటువంటి ఆ గోడ ఒక్కసారి ఆ గోడ కూడా తగిలించవచ్చు. ఈ ప్రకారంగా గర్భగృహం యొక్క వాకిలి బయట అన్ని చోట్ల మనం చూడొచ్చు, ఒక బెత్తం కూడా ఉంటుంది. ఆ బెత్తంపై మోదుకొన్న తలలు కలవారుగా వీళ్ళందరూ ఉంటారన్నమాట. ఆ వేత్రం యొక్క ప్రహారములను పొందినవి అగుటచే వారి శిరస్సులు ఉత్తమాంగములుగా సార్థక నామధేయములుగా అక్కడ ఉన్నాయని ఎంతో చమత్కరిస్తూ ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని అన్నన్ స్వామి వారు తెలియజేస్తున్నారు. మనం ఎప్పుడైతే భగవద్ ఆలయానికి వెళ్తామో ఒక్కసారి మన యొక్క ఆ సమస్తమైనటువంటి అవయవాల్ని భగవద్ అర్పితం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆ శిరస్సు ఏదైతే ఉందో శిరస్సుని అలా భూమికి కూడా తాకించాలి. పెద్దలు చెప్పేటువంటి ఒక మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి రీతి, ఆ రీతిని మనం అనుసరిస్తే తప్పక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనకు దక్కుతుంది. కనుక భక్తులైనటువంటి మనం ఈ శ్లోకాన్ని, ఈ సుప్రభాతాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి అర్పించి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని.
కశ్యప ప్రజాపతి బాలకాండ చెప్పాడు, అత్రి మహర్షి అయోధ్యాకాండ చెప్పాడు. సప్తర్షులలో మూడవ మహానుభావుడైనటువంటి భరద్వాజుడు కశ్యపుని ఆదేశంతో అరణ్యకాండ ప్రారంభించాడు. శ్రీరామో పితృశాసనాత్ వనమగాత్ సౌమిత్రి సీతాన్విత గంగాం ప్రాప్య జటాం నిధజ్య సగుహ సచ్చిత్రకూటే వసన్ కృత్వా తత్ర పితృక్రియాం సభరతౌ దత్వాభయం దండకే ప్రాపాగస్య మునీశ్వరం తదుదితం ధృత్వా ధనుశ్చ అక్షయం. చూడండి, ఈ శ్లోకాలలో ఒక్క అక్షరం కూడా వృధా ఉండదు. ప్రతి అక్షరంలోనూ ఒక సన్నివేశం ప్రకాశిస్తుంది. తండ్రి గారి యొక్క మాట నిలపడం కోసం శ్రీరామో పితృశాసనాత్ వనమగాత్ సౌమిత్రి సీతాన్విత, లక్ష్మణస్వామితో కూడా కలిసి సీతమ్మ వారితో కలిసి అరణ్యవాసాన్ని అంగీకరించాడు ప్రభువు. గంగాం ప్రాప్య జటాం నిధజ్య సగుహ, గుహుణ్ణి కరుణించడం, గుహుడు గంగ దాటించడం అన్నీ చెప్పాడు. చిత్రకూటానికి వెళ్ళడం, భరద్వాజ మహర్షి యొక్క విందు, తరువాత ఆ చిత్రకూటంలో ఉండగా అక్కడికే వచ్చాడు భరతుడు మళ్ళీ అర్థిస్తూ. భరతుడు ఆ సమయంలో లేడక్కడ, మేనమామల గారింటికి వెళ్ళాడు. దశరథ మహారాజు గారు రాముణ్ణి స్మరిస్తూ 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 ఆయన ప్రాణవాయువులు వదిలేశాడు. భరతుడు వచ్చేశాడు. తండ్రి గారి ఇలా అయిపోయిందే, ఎందుకు ఇలా జరిగింది ఈ విషాదం చూస్తే విషయాలన్నీ తెలుసుకున్నాడు. అన్నగారంటే ఆయనకు కూడా ఎనలేనటువంటి భక్తి ప్రపత్తులు. భరత భాగవతోత్తముడు ఆయన. అడవుల రామచంద్రుడు జటాజనములు ధరించి ఉండ నే పొడవి భరించి భోగములు పొందగలాడని ఇట్టు చెప్పులు ఇయ్యడగలవు అన్నముగమేమి తెరంగున చూచువాడ నీ కడుపున ఉట్టి ఈ భువనగర్హవు పాత్రుడనైతే అక్కట. అమ్మా, ఎందుకు తొందరపడ్డావమ్మా? ఈ రాజ్యం కావాలని నేను నిన్ను అడిగానా? నీ ద్వారా నాకు రాజ్యం సంక్రమింపచేయమని నేను అర్థించానా? ఎంత పాడు పని చేశావమ్మా, ఎంత పాపం చేశావమ్మా. నాకు దైవ సమానుడు, దైవమే అయినటువంటి అన్నగారు అడవుల్లో నారచీరలు ధరించి విహరిస్తూ ఉంటే నేను సింహాసనం అధిష్ఠించి రాజ్యభోగాలు అనుభవిస్తాను ఎలా భావించావు తల్లి అని ఏడ్చాడు, పరితపించాడు. రామున్ పుణ్యగుణాభిరాము ఎలవిన్ ప్రార్థించి తోడ్తిచ్చి దిక్ సీమాతి క్రపణ క్షమన్వయ రసత్కీర్తులు వెలుంగొంద. అన్ననే పట్టాభిషేకం చేస్తాను, మళ్ళీ అన్నకే చేస్తాను, నాకు వద్ది రాజ్యం అని ముగ్గురు తల్లులను వెంటబెట్టుకొని వశిష్ఠ మహర్షిని వెంటబెట్టుకొని వెళ్ళాడు. తమ్ముని ద్వారా నాన్నగారి యొక్క మరణవార్త తెలుసుకున్నటువంటి రాముడు కృత్వా తత్ర పితృక్రియాం, అక్కడ ఆయనే వెంటనే పితృక్రియలు చేశాడు. సభరతాం, భరతునితో కలిసి మళ్ళీ నిర్వహించాడు. దత్వాభయం దండకే, తమ్ముడు అని చెప్పినా వినలేదు. మధ్యవర్గంగా వశిష్ఠుల వారు కులగురువులు సూచించారు, తన పాదుకలు అనుగ్రహించాడు. వెళ్ళి ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసుకున్నాడు భరతుడు, ఆనందిస్తూ ఉన్నాడు. రాముడు ఎంత నిష్ఠాగరిష్ఠుడంటే ఆయన యోగీశ్వరేశ్వరుడు కదా, పరమాత్మ కదా. ఆ పరమార్థం తెలియక మహర్షులు కొంతమంది వచ్చారట. ఎంతైనా దశరథ మహారాజు గారి కుమారుడు కదా, రాకుమారుడు సుకుమారంగా ఉంటారు కదా, అనుష్ఠానము ఇవన్నీ కొన్ని కర్కశమైన అంశాలు కదా, ఆయనకు యోగమనం నేర్పించాలి అంటూ ఉంటే అనుకోని వస్తే వాళ్ళు అప్పటికే రాముడు ధ్యాన యోగంలో ఉన్నాడు. నచ్చిన సాధకుండనుచు నైక విధ శృతి సిద్ధయోగములు మచ్చిక నేర్పగోరి మహిమంబురు నొప్పు మునీంద్రులందరూ వచ్చియు ఆత్మనిష్ట విడి భాసురమూర్తి అతండు కన్గవన్ విచ్చిన ఎంత చెంత పృథివింబడి మృక్కుదురు. ఏమి చిత్రమో! ఆ ధ్యానయోగంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుని ముఖార విందం చూస్తూ ఉంటే ఎనలేని పారవస్యం కలిగి, తాదాప్యం కలిగి ఆ వచ్చిన మహర్షులు కూడా సాష్టాంగ ప్రణామం చేసి రామ 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 అనుకుంటారట.
అటువంటి అరణ్యకాండ సమస్తము కూడా భరద్వాజుల వారు పేర్కొన్నారు. కాకపోతే ఈ శ్లోకంలో అరణ్యకాండలో కొన్ని సన్నివేశాలు మిగిలిపోయాయి. అవి ఎందుకు మిగిలిపోయాయో తెలుసుకుందాం. అందులో అంతరార్థం మాత్రం తెలుసుకొని ఆ శ్లోకం యొక్క గొప్పతనాన్ని మనం వివేచన చేసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం నేను మనవి చేస్తూ ఉన్నాను.